ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవాయ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు కర్కట రాశి వారికి ఈ మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి గౌలేసి చూద్దాం. కర్కట రాశి వారికి గౌలేస్తున్నాం. కర్కట రాశి వారికి చూడండి, గౌలు 1, 2, 3 చిత్త పడ్డాయండి, 3 చిత్త పడ్డాయండి, 2 బొల్తా పడ్డాయండి. ఈ కర్కట రాశి వారు చాలా బాధలు పడ్డారండి. హాస్పిటళ్ళు, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటళ్ళు మస్తు తిరగటం ఉంది. పానం పోయే గండం పానంలో బచాయించుకున్నారు. పోయే పానం కూడా వెనక వచ్చింది, వచ్చిన దానికి ఇంకా కొట్టుకున్నారు. అది జారిపోయింది, చేయి నుంచి జారిపోయిన దానికి శివుని ఆజ్ఞ లేనిది చీము కూడా పుట్టదండి. దానికోసం మీరు ఆలోచించకండి. ఆ భగవంతుని దయ ఉంది, ఆ శివుని దయ వల్ల వెళ్ళిపోతుంది, ఏం కాదండి. తొందరపడకండి. అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది, కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుగా ఉన్నది మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేకాటంలా కానీ మీ ఇంటికి 2 మనుషులు కూడా వచ్చేది ఉందండి. ఒక ఆడేమో ఒక మగైన వస్తున్నారు. వాళ్ళు మంచి కోసం వస్తున్నారు కానీ చెడు కోసం వస్తలేరు. మీ ఇంట్లో ఒక సంబంధం గురించి కానీ, మీ ఇంట్లో అన్నం ఉంది, మీ అన్నం కోసం వస్తున్నారు. అన్నం అంటే నిజం అన్నమా కాదండి, ఒక సంబంధం, ఒక పెళ్లి సంబంధం కానీ, ఒక మాట ముచ్చట కోసం కానీ, ఒక ఎంగేజ్మెంట్ కోసం గురించి కానీ అట్లా మీ ఇంటికి రావాల్సింది ఉంది. 2 మనుషులు వస్తున్నారు. వాళ్ళు మంచివాళ్ళే కానీ చెడ్డవాళ్ళు కాదండి. వాళ్ళ అబ్బాయి కూడా మంచివారు ఉంటారు. మీ అమ్మాయికి జత కలిపిన వాడు ఉంటాడు. 100 ఏళ్ల పంట ఉంది, అది ఆ పంటని ఎడగొట్టకండి. 2 జంట సూపర్ ఉంటుంది. మీ 2 జంటకి మంచిగుంది. కానీ అనుకున్న పనుల్లో కానీ, చేసే పనుల్లో కానీ, 2 జంటలు కానీ, అబ్బాయి కూడా సామాన్య మనిషి కాదు, అబ్బాయి కూడా మంచివాడే ఉన్నాడు. అమ్మాయి గుణం కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళకి ముక్కుకి తాడేయండి, వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు, మంచిగా ఉంటుంది. పెద్దలకి ఘోరంగా పెడతారు, ఘోరం ఉంది, పెద్దల ఘోరం కూడా పెడతారు. అదృష్టం మంచిగా ఉంది, అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది. కానీ చేసే పనుల్లో కానీ ఏదైనా చూడండి, శనివారం రోజు షేవింగ్ ఉండని, కటింగ్ ఉండని చేయకూడదు, మంచిది కాదు. మంగళవారం రోజు కొత్త పని గురించి ఆలోచించకండి. కొత్త పని, కొత్త వ్యవహారం, దానికోసం మీరు ఆలోచించకండి. కానీ మీ అనుకున్న పనులు కూడా బాగుంటుంది. ఫస్టు పొద్దుగల లేవగానే వినాయకునికి పూజించండి. ఆ వినాయకుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో మీ బరకతల మీకు మంచిగా ఉంటుంది. జై శ్రీరామ్.